గాజువాక నియోజకవర్గ పరిధిలోని అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రి అగదంపూడి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు ఎట్టకేలకు ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ఏర్పాటైంది. స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అధ్యక్షుడిగా మరికొంతమంది డైరెక్టర్లుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా మాట్లాడుతూ పారిశ్రామిక ప్రాంతం గాజువాక అనేక పరిశ్రమలు వలస కార్మికులతో నిండి ఉందని, ప్రభుత్వ ఆరోగ్య సేవలు మరింత విస్తరించాలనే ఉద్దేశంతో 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల ఆప్యాయతను చూపాలి అని, మెరుగైన వైద్యం సేవలు అందించాలి అని కోరారు. అభివృద్ధి కమిటీ సమర్థవంతంగా పనిచేయాలి అని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ గోపాలకృష్ణ, డీసీసీబీ చైర్మన్ కోన తాతారావు, కార్పొరేటర్లు ఇల్లా వరలక్ష్మి, రౌతు శ్రీనివాసరావు, కూటమి నేతలు తిప్పల రమణారెడ్డి, కృష్ణంరాజు, దశేంద్ర, గంధం వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. చాలా బాధ్యతగా మరి వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ ఎందుకు పెట్టారు అన్నది ముందు మనం ఆలోచన చేసుకోవాలి. దానికన్నా ముందు హాస్పిటల్ ఎప్పుడు పెట్టారో మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఈ హాస్పిటల్ 1961లో పెట్టారు. 61లో ప్రపోజ్ చేస్తే 63లో ఇది 10 బెడ్ల 10 బెడెడ్ హాస్పిటల్గా మరి రూపుదాల్చడం జరిగింది. ఆ తర్వాత ఈ స్టేజ్కి అన్ని గవర్నమెంట్స్ వారి యొక్క సహకారంతో, నాయకుల యొక్క సహకారంతో ఈరోజు ఈ షేప్కి 100 బెడ్ల హాస్పిటల్గా రావడం చాలా సంతోషం. 100 బెడ్ల హాస్పిటల్గా ఆ రోజు ఉన్నటువంటి కూటమి నాయకులు మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రపోజ్ చేయడం, ఈరోజు అది నిజరూపం దాల్చడం చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తాను. అయితే ఇంకా మనం అభివృద్ధి చేయాల్సింది చాలా ఉంది. అందుకే ఈ హాస్పిటల్ చేస్తే ఇదైతే మరి మన బాధ్యతలు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే ఈ బాధ్యతలు హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ లేకపోయినా సరే అధికార యంత్రాంగం తీసుకెళ్ళగలరు. బాగా గుర్తుంచుకోండి, ఇంకా తీసుకెళ్ళగలరు. కానీ అటు ప్రజానాయకత్వం, ప్రజల దగ్గర నుంచి ఎన్నుకోబడినటువంటి నాయకత్వం, అలాగే ప్రభుత్వ యంత్రాంగం రెండు సమన్వయం చేసుకుని ముందుకెళ్తే మంచి అభివృద్ధి, మెరుగైన అభివృద్ధి సాధ్యపడుతుందని చెప్పి మరి పెద్దలు ఆలోచన చేసి కమిటీ పెట్టడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే జనరల్గా కమిటీ సభ్యులు అయిన తర్వాత మనం పెత్తనం చేయడానికి ప్రయత్నాలు చేయొద్దు. జనరల్గా ఏమనుకుంటామంటే, మనం ప్రతి దాంట్లో కూడా దూరాలు అనుకుంటాం. హాస్పిటల్ డైలీ యాక్టివిటీస్ మీద ఎవరు కూడా తలదూర్చొద్దు. మెడికల్, ఎస్పెషల్లీ మెడికల్ దాని మీద అది ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. అయితే మనం దేంట్లో మనం బాధ్యత అంటే, ఈ హాస్పిటల్కి ఎటువంటి ఎక్విప్మెంట్ కావాలి, ఎవరి దగ్గరికి వెళ్ళి తీసుకురావాలి, ఏ విధంగా మన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకొని కంపెనీల దగ్గరికి వెళ్ళి ఒక హాస్పిటల్కి కావాల్సినటువంటి ఐటమ్స్ ఎలా తేవాలని ఒక దాని మీద మనం పోటీ పడాలి. మీరు పలానా దగ్గర ఈ హాస్పిటల్కి పలాంది వస్తువు లేదు, పలానా ఐటెం లేదు, పలాంటి సామాగ్రి లేదు, ఇది ఉంటే ఇంకా మెరుగైనటువంటి సేవ చేయొచ్చు అనుకున్నప్పుడు ఆర్థికంగా ప్రభుత్వాలు పెట్టలేకపోవచ్చు. హాస్పిటల్ చెప్పాలంటే స్కూల్ ఎడ్యుకేషన్ తక్కువ, తర్వాత ఎక్కువ హాస్పిటల్కి పెడుతున్నారు. అయినప్పటికీ కూడా సరైనటువంటి సౌకర్యాలు లేనటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ దాతలు అయితే చాలామంది ఉన్నారు. ఎప్పుడైతే హాస్పిటల్కి ఎక్విప్మెంట్ లేదనుకుంటే, లేకపోతే సామాన్ లేదనుకుంటే అవి నా దృష్టికి తీసుకొస్తే నేను ఖచ్చితంగా మన సిఎస్ఆర్ కింద అనేక కంపెనీస్ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ తీసుకురావడానికి ప్రయత్నాలు చేయాలి. ఇది మనం గమనించాలి. అందుకని మనం ఎక్కువ దీంట్లో ఎటువంటి లోటుపాట్లు ఉన్నామనేది అనునిత్యం గమనిస్తుంటారు. అవి తీసుకొచ్చి అంటే ఒక తండ్రిలా ఈ హాస్పిటల్కి మనం అద్భుతమైనటువంటి సేవ చేయాలి. అద్భుతమైనటువంటి పేషెంట్లు, పేదవాళ్ళు వస్తారు, ఎంతోమంది పేదవాళ్ళు వస్తారు. నాకు తెలిసి మన ఓపీ ఇక్కడ 700 ఉంటుంది కదండి, 600 ఓపీ ఉంది. నాకు తెలిసి 600 ఓపీ అంటే ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు ఉన్నంత ఓపీ ఉంది.